కాల్పుల విరమణ అనేది ప్రపంచానికి చూపించే ఒక శాంతి నాటకం. ఎందుకంటే అమెరికా ఎక్కడా దాడులు ఆపట్లేదు, గ్రౌండ్ లెవెల్‌లో చేస్తానే ఉంది. కాకపోతే ఎడతెరిపి లేకుండా కాకుండా ఉన్నట్టుండి ఒక రోజున ఫుల్‌గా కొట్టేస్తాయి. మళ్ళీ వారం రోజులు, 10 రోజుల పాటు చిన్న చిన్నవి చేస్తా ఉంటది. అంతే. ఇటు ఇరాన్ అలాగని పెద్ద ఎత్తున యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియట్లేదు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. ఇరాన్ అమెరికా దిగ్బంధించింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇరాన్ వదిలేసినా రేపు అమెరికా వదిలేయట్లేదు. తద్వారా సముద్రం మీద గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ప్రపంచవ్యాప్త జలసంధులని దాని చెప్పు చేతలో పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. ఇది మరొక అంశం. మరొక వైపు వచ్చేటప్పటికి ఇరాన్కి సంబంధించినటువంటి రెజీమ్ ఎవరైతే ఇప్పటికీ మొక్తజా కొమైనీ బయటికి రాలేదు, అతని పేరుతో ప్రకటనలు మాత్రం ఉంది. అతను లేడని లేదా అతను లేవలేడని నమ్ముతోంది. అందుకని డ్రాగ్ చేసే కొద్దీ బలహీనపడిపోతారు. ఇప్పుడు దాన్ని చుట్టుముట్టడం వల్ల ఆహార వనరులు కానీ ఇవన్నీ కొరత. రెండో పక్కన అమ్ముకోవడానికి లేక చేతిలో డబ్బులు లేదు, తీవ్ర సంక్షోభంలో పడేటటువంటి పరిస్థితి. తద్వారా అప్పుడు ప్రజా తిరుగుబాట్లు జరుగుతాయి. ఇంకో పక్కన కుర్దుల్ని తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్లో ఇరాన్ వాళ్ళ మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన చైనా నుంచి, రష్యా నుంచి ఏమన్నా ఆయుధాలు వస్తే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా చుట్టూ బిగించి కొడుతోంది అమెరికా.